మానసిక స్థితి సరిలేక నిత్యము ఆకలి కేకలతో నరకయాతన అనుభవిస్తున్న అభాగ్యులను చేరదీసి సంరక్షిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. మానవదేవుళ్లారా, అనాథుల అన్నదానానికి అవసరమైన బియ్యము, కూరగాయలు, కిరాణా సామగ్రిని దయతో అందించి ఆదుకోండి. మీ నివాసాలలో వాడని పాతబట్టలను దానం చేసి పుణ్యం కట్టుకోండి. భృగు మహర్షిగోత్రోద్భవస్య నాగభూషణం నామధేస్య లక్ష్మీదేవి నామ్నీం వేణుగోపాల్ నామధేస్య కళ్యాణీ నామ్నీం చంద్రికా నామ్నీం శ్రీనిధి నామ్నీం మోహిత్ సాయి నామధేస్య సకుటుంబానాం సబాంధవానాం సకలక్షేమస్థైర్యధైర్య వీర్య విజయ అభయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష బాహుభ్యాముతతే నమః యాతైషు శివతమా శివం బభూవతే ధనుః యువాశరవ్యాయాతవతయా రుద్రం మృడయ. సార్వభౌమ సార్వాయుషాధాత ప్రార్థవృతిభిః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమః స్వాహా. గాయత్రీ దేవ్యా ఇదం నమః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నమః స్వాహా. పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నాము, అభిషేకం చేశామండి. అభిషేకం చాలా గొప్పగా జరిగింది. స్వామి చాలా బాగున్నాడు, చూడడానికి చాలా ముచ్చటేసింది స్వామివారిని. పదే 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 రావాలనిపిస్తుందండి ఇక్కడికి. అనాథలను చూస్తే వాళ్ళు చాలా పాపం అనిపించింది. అనాథలను ఇంతమంది అనాథలను చేరదీసి వాళ్ళకి అన్నం పెడుతున్నారంటే చాలా గొప్ప విషయం అండి. అది జీవితంలో ఇటువంటి ప్రోగ్రాం చేస్తున్నారంటే చాలా చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ కార్తీక మాసంలో యాగాలు జరుగుతున్నాయండి. అక్టోబర్లో ఉంటుందండి. వీలుంటే కనుక మీరు యజ్ఞం గురించి బుక్ చేసుకొని ఇక్కడ యజ్ఞం చేయించవచ్చు. అది ఒక మంచి పుణ్య కార్యమని నేను భావిస్తున్నాను. ఆల్మోస్ట్ 600 మంది ఉన్నారండి. వాళ్లకు అన్నదానం చేసిన పుణ్యకార్యం మీకు లభిస్తుంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు,
ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.